శుభలక్ష్మి పిల్లలు నేను అయితే అంతమందరం అయితే చర్చికి అయితే బయలుదేరిపోయామండి. చర్చికి అయితే వెళ్తున్నామండి. మేమైతే అందరము బయలుదేరిపోయి ఈరోజైతే మా పాస్టర్ గారిని అయితే మీకైతే చూపిస్తామండి. మా పాస్టర్ గారు వాక్యం కూడా ఎలా చెప్తున్నారు ఏంటో కూడా మీరు కూడా ఇందురుగానండి. ఈరోజు చూడండి. ఈరోజు చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదేనండి మా చర్చ్, జీడిఎం చర్చ్ అండి. చేసుకోలేదు కదా, ఈ పార్టీ నేను చేస్తున్నాను. నా సహోదరుని విడిపెట్టి చెప్పలేదు, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని నేను గర్జిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మార్త కనిపిస్తూ ఇప్పుడు మార్త యొక్క లక్షణాలు 4 చూసాం. మార్త లక్షణాలు 4 చూసాం. ఒకటి, ఎంత చేర్చుకున్న మార్త మంచి పనే, చేర్చుకున్న తర్వాత ఏదో మామూలు కూర్చోబెట్టింది అంతే, అంత అయిపోయింది. రెండోది, విస్తారమైన పని పెట్టుకున్న మార్త కనపడుతుంది. మూడవది, పనుల వల్ల తొందరపడుతున్న మార్త కనపడుతుంది. నాలుగవది, ప్రశ్నించిన మార్త కనిపిస్తుంది. ఐదవది వినేవాడిని చెడగొట్టే మార్త కనపడుతుంది. అవును కదా, వినేవాడిని చెడగొట్టే మార్త కనపడుతుంది. ఇన్ని లక్షణాలు దీంట్లో మనకు కనిపించింది. రెండవది, ఇంకొక లక్షణం దాగిపోయింది. యోహాను సువార్తకు రండి. 11:21 చదువుతాం. మార్త యేసుతో, ప్రభువా, నీవెక్కడ ఉండినా నా సహోదరుడు చావకుండును. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, ఆయనతో పునరుత్థానం ముందు లేచినని ఎరుగుదునని అందలేదా? ఇప్పుడు లాజరు చనిపోయిన తర్వాత యేసుప్రభువు వచ్చారు. ఎందుకు తర్వాత వచ్చారు? లాజరు చనిపోయిన తర్వాత యేసుప్రభువు అక్కడికి వచ్చారు. లాజరు చనిపోయిన యేసుప్రభువు తెలుసా తెలదా? తెలుసు. ఎందుకు ఆగాడైనా? యేసుప్రభువు ఎక్కడ ఉన్నారు? అబ్బాయి, నీవు ప్రేమించి లాజరు చనిపోయాడని చెప్పి వర్తమానం ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు వెంటనే రావాలైనా మాట్లాడదాం. రావాలొద్దా? రావాలి. వచ్చాడా? అంటే వీళ్ళ మీద ప్రేమ ఉన్నట్ట లేదా? వీళ్ళ మీద యేసుప్రభువుకి ప్రేమ ఉన్నట్ట లేదంట. మాట్లాడలేదు మీరు. యేసుప్రభువుకి ఈ కుటుంబం మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఉందా లేదా? మరి ఉంటే నాలుగు రోజులు తప్పేంటి? ఒకవేళ ప్రేమ ఉంది, 4 రోజులు పోయిన తర్వాత రావడం ఎంత రావాలి కదా, కానీ రాలేదు. ఆయన లాజరు చనిపోయాడని తెలుసు, సమాధిలో పెట్టాడని తెలుసు. ఎవరు 3 రోజులు లాజరు చనిపోయి 3 రోజులు కాదు, 4 రోజులు. వెంకటరావు చెప్పారు 4 రోజులు. 4 రోజుల తర్వాత యేసుప్రభువు వారు ఇచ్చారు. యేసుప్రభువు వారు మరియమ్మ గారిని ప్రేమించారు, మార్తమ్మ గారిని, లాజరును కూడా ప్రేమించారు. ఆ కుటుంబాన్ని ప్రేమించిన యేసుప్రభువు వారు. అయినప్పటికీ 4 రోజులు ఎందుకు వచ్చాడంటే, ఆయన 4 రోజులు కాదు, 5 రోజుల తర్వాత వచ్చినా చనిపోయినటువంటి లాజరుని మరణాలైనా బ్రతికించడానికి శక్తి కలిగిన వాడు. ఆ సంగతి ఆయనకు తెలుసు. ఇప్పుడు మార్తమ్మ గారికి అదే చెప్పాడు. ఆయన ఏమన్నాడు? మార్త, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, మీకు నుండుంటే నా తమ్ముడు చనిపోకపోను, నువ్వు ఇక్కడ లేవు, ఎక్కడ ఉండిపోయావు, నా తమ్ముడు చనిపోయాడు అని బాధపడుతున్నప్పుడు యేసుప్రభువు అన్నాడు కదా 24వ వచనంలో,
లేక 23వ వచనంలో చెప్పగా ఏముంది చెప్పు ఏముంది? అంచేతనమున పునరుత్థానం ముందు లేచుడని ఏముంటుంది? యేసుప్రభువేమో ఇప్పుడు నీ తప్పుడు లేస్తాడమ్మా అని అంటే వార్తం ఏముంటుంది? పునరుత్థానంలో లేస్తాడు నాకు తెలుసు ఆ సంగతి. నమ్మకం విశ్వాసం లేదు. సో కొంత అవిశ్వాసిగా కూడా కనపడుతున్నాయి. మార్తమ్మ గారు అవిశ్వాసిగా కనపడుతున్నారు. ఇప్పుడు 6 లక్షణాలు చూసాం మనం. 6 లక్షణాలు చూసాం. ఒకటి, ఎంత చేర్చుకున్న మార్త మంచి పని చేసింది. రెండోది, ఆయన మూలన పడేసి విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్న మార్త. 3, పనుల చేత తొందరపడుతున్న మార్త. 4, ప్రశ్నిస్తున్న మార్త. 5, వినేవాడిని చెడగొట్టే మార్త. 6, అవిశ్వాసిగా కనపడుతున్న మార్త. రాత్రి చోట మాట్లాడని అంశం ఇంటి క్రిస్మస్. వాడి ఇంట్లో క్రిస్మస్ అన్నమాట జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ పెట్టుకున్నారు. ఆ సందర్భాన్ని బట్టి ఇంట్లో క్రిస్మస్ ఎలా చేసుకున్నారు ఎలా చూపెడుతున్నారు. ఇప్పుడు మార్తమ్మ గారు క్రిస్మస్ చేసింది. ఎలా చేసింది? యేసుప్రభువు గారు పక్కన పెట్టేసి, కానీ ఆయన పక్కన పెట్టి క్రిస్మస్ పండుగ అంటే ఆయన ఆరాధిస్తే ఈ ఆరాధన వల్ల చేసినటువంటి వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఏ మాత్రం దీవెనలు ఆశీర్వాదాలు రావు. దీవెనలు ఆశీర్వాదాలు రావు. ఇది మార్గం యొక్క జీవితం, విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం. ఇప్పుడు మరియమ్మ గారిని చూద్దాం. మరియమ్మ గారి యొక్క జీవితం ఎలా ఉందో చూద్దాం. ఆవిడ విశ్వాస జీవితం ఎలా ఉందో మనం చూద్దాం. మళ్ళీ లూకాసు వార్తకు వచ్చేయండి. మళ్ళీ లూకాసు వార్తకు రండి. 38 వచనం ఉంచారు. మళ్ళీ లూకాసు వార్త 38 వచనం ఉంచారు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించాను మార్త అనే ఒక స్త్రీ. ఇప్పుడు చూడండి, మార్త అనే ఒక స్త్రీ అని రాయబడింది. మార్త ఇంట్లో ఎవరెవరు ఉన్నారో? మార్త ఉంది, మరి ఉంది, లాభం ముగ్గురు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు యేసుప్రభువు ఎంత చేర్చుకున్న వాళ్ళు మార్త ఒకటే లేదు, మరియమ్మ కూడా ఉంది, మరియ కూడా ఉంది. సో ఇప్పుడు మరియకి మొట్టమొదటి పాయింట్ తన జీవితం, తన ఎంత యేసుప్రభుని చేర్చుకున్న మరియ మాధవంతా తన ఎంత యేసుప్రభుని చేర్చుకున్నటువంటి మరియ కనిపిస్తుంది. ఈవిడ క్రిస్మస్ చూద్దాం, లేక ఆవిడ వ్యక్తిగతమైన భక్తిని చూద్దాం, ఆవిడ యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూద్దాం. ఎంత చేర్చుకున్నటువంటి ఆ మరియ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత చదువు ఎక్కడే 39 ఈమె ఎక్కడ కూర్చుందండి? ఎవరు? మార్త, మరియా. మరియా ఎక్కడ కూర్చుంది? యేసు పాదముల దగ్గర కూర్చుంది. మార్త ఎక్కడ కూర్చుంది? వంటగది దగ్గర కూర్చుంది. ఇప్పుడు మరియమ్మ గారి విశ్వాస జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మరియమ్మ గారు ఎంత చేర్చుకుని యేసుప్రభుని చేర్చుకున్న తర్వాత ఏం చేసింది? ఎక్కడ కూర్చుందండి? అమ్మ ఎక్కడ కూర్చుంది? యేసు పాదముల దగ్గర కూర్చుంది. మనం ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడతాం? కాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతాం మనం? అస్తం ససేంద్ర. తల దగ్గర ఉండడానికి ఇష్టపడతాం మనం? కాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడం మనం? తల దగ్గర ఉండడానికి ఇష్టపడతాం మనం? పిల్లలు చాలా మంది ఉన్నారు. మీ నాన్న కాళ్ళు నొక్కండి, మీ అమ్మ కాళ్ళు నొక్కండి. ఎంతమంది ఉంటున్నారు? పడుకున్నప్పుడు మీ నాన్న కాళ్ళు నొక్కలే, పనిచేసి కలిసిపోయి ఉంటారు. బాబాంతరంగా నేర్చుకోవాలి. మీ అమ్మ కాళ్ళు నొక్కండి, పనిచేసి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? యేసు పాదాల దగ్గర కూర్చున్నాయి. అది తగ్గింపుకు సదృశ్యం. మనుషులు వారికి వారు తగ్గించుకోవడం, వారిని వారు తగ్గించుకోవడం.
ఒక పోలీస్ ఆఫీసర్ జిల్లాకు వచ్చాడు, ఇంకో ఆఫ్రెండ్ గారని, జిల్లాకే పోలీస్ అయినా అధికారి ఎస్పీ, ఆయన చేద్దే ఉన్నారు మిగిలినోడు. ఆయన గుడికొచ్చి ఎక్కడ కూర్చునేవాడు, కింద కూర్చునేవాడు. ఒక జిల్లాకి పోలీస్ ఆఫీసర్ గుడిలోకి వచ్చి, ఆదివారం గుడి మానేవాడు కాదు, గుడికి వచ్చి ఆయన కూర్చున్నాడుగా ఒక చోట కూర్చునేవాడు కాదు, మోహరించి కింద కూర్చునేవాడు. మీటింగ్ అయ్యేవాడు అక్కడే ఉండేవాడు. అయిన తర్వాత తినేవాడు. ఏమైనా ఖాళీ ఉండదు, అసలు వాళ్ళకి ఖాళీ ఉండదు. అయిన ఆదివారం ఎక్కడికి వెళ్ళకుండా మందిరంలో గడిపేవాడు. ఒక ఆవిడ మీటింగ్లకి ఒక ఆయన చెప్పాడు, మీరు విన్నారు, విమానంలో మీటింగ్లు వచ్చి ఏం చేసింది ఆవిడ, ఆ మీటింగ్ లో ఉన్న బాత్రూమ్ శుభ్రం చేసిందంటాడు. విమానంలో వచ్చి, విమానం రావడానికి ఎంత డబ్బులు అవుతుంది, వేలు అవుతుంది. అంటే వేలు పెట్టుకుని రాగలిగిందంటే ఆవిడ ఎంత ఉన్నంత డబ్బున్నావిడే. ఆవిడ మీటింగ్ లో చేంజ్ చేసిందంటే బాత్రూమ్ అన్ని శుభ్రం చేస్తున్నారు. ఆ విమానంలో ఉన్నాను ఆయన కూడా మీటింగ్ లో వచ్చాడు. ఆయన చూశాడు, మీరు విమానంలో వచ్చారు కదా, వచ్చానండి. మరి మీరు దేవుడి పని, దేవుడు నా పని చేయమన్నాడు. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన కడిగాడా? యేసు ప్రభు వారు ఎవరు? క్రిస్మస్ లో మనం చూసాం. దేవుడు, దేవుని కుమారుడు, ఆశ్చర్యమయ కార్యాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకరుడు. ఆయనకి మించి ఎవరో లేరు. భూమి మీద కానీ, సముద్రాల్లో కానీ, ఆకాశంలో కానీ ఎక్కడ కూడా ఆయన మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అటువంటి దేవుడు అయిన యేసు ప్రభు భూలోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడిగాడు. ఒక ఆయన అడిగాడు, ప్రభా ఏంటి నువ్వు నా పాదాలు కడగండి, నేను నీ పాదాలు కడగాలి అంటే యేసు ప్రభు ఏమన్నారు, ఇప్పుడు నేను నీ పాదాలు కడగకపోతే నువ్వు నాలో భాగస్వామిని కాదు అన్నాడు. దేవాది దేవుడు అయినటువంటి యేసు ప్రభు అంత తగ్గించుకున్నాడు. ఆయన ఇప్పుడు మరియమ్మ గారు ఎక్కడ కూర్చుందంటే పాదాల దగ్గర కూర్చుంది. తగ్గించుకొని ఉంది, తగ్గింపు స్వభావంతో ఉంది. ఎవరిలో ఈ స్వభావం ఉండలేదు, మనుషుల్లో వ్యక్తుల్లో తగ్గింపు ఉండలేదు. ఎవరైనా ఒక మాట అంటే 10 మాటలు అన్నారు, పైగా వినపడిందా లేదని చెప్పి 2-3 సార్లు. కానీ యేసు ప్రభు అలాగే అనలే. కొడాలతో కొట్టినా ఏమనలేదు, ఆయన మొలకిరటం పెట్టినా ఏమనలేదు. మేకులు పడుతుందో కూడా నిలబడుతున్నాడు. ఆయన బలం లేక, శక్తి లేక, ఒక్క మాట అంటే చాలు మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా తుడిచిపెట్టిపోతారు. ఎవరు ఉన్న కానీ వాక్యం ఎక్కడ కానీ 3 మేకులు ఆయన పిక్కు లేకపోతే చెప్తున్నాడు తీసుకెళ్తే. తప్పుడు మాట అది వేళగా ఉందన్నమాట. వేళాపడంగా ఉంది యేసు ప్రభు. 3 మేకులు ఆఫ్టర్, సిలువ వేసేవాడు ఆఫ్టర్, మేకులు కొట్టేవాడు ఆఫ్టర్, చేయాలని చేస్తారని. కానీ అలా చేయడానికి రాలేదు ఆయన, అలా చేయడానికి రాలేదు ఆయన. చూడు మత్తయి సువార్త 20వ అధ్యాయం అలాగే మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు పరిచారం చేయించుకోవడానికి, అమ్మా ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చాడంట? పరిచర్య చేయడానికే వచ్చాడు ఆయన. అందుకనే శిష్యుల పాదాలు కడిగాడు. అంటే నేను ఎంతగా తగ్గించుకున్నాను నేను అన్నట్టు. తర్వాత ఇంకో మాట ఉంది చూడు, అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చేదని. అర్థమైతే వచ్చిన అనేకులకి ఎవరో మనం తన ప్రజలను వారి పాపముల నుండి అన్న మత్తయి సువార్తలో. ఇప్పుడు మనం పాపం మందే, శిక్ష మనం అనుభవించాలి అన్నారండి. పాపం మందే, శిక్ష మనం అనుభవించాలి. కానీ మనం అనుభవించడం వల్ల మనం పరలోకం వెళ్ళాం. తప్పు చేసాము, దెబ్బలు తిన్నాం, శిక్ష అనుభవించాం. దానివల్ల మన పాపం పోదో, మన ఈ తప్పు కూడా పోదన్నమాట. ఉంటుంది పాపం అలాగే ఉంటుంది, బయటికి పోతుంది.
దొంగతనం చేసినావు, 2 నెలలు శిక్షణ అనుభవించావు, దానికి సరిపోయింది. కానీ అసలు దొంగతనం పాపం ఎక్కడ లోపల ఉండిపోయింది, అది ఎవరో తీసేయలేడు. ఇప్పుడు లోపల ఉన్న దాన్ని తీసేయాలంటే బయట ఆయన రావాలి కదా, పాపం లేని వాడు రావాలి, పరిశుద్ధుడు రావాలి, కన్యమరే గర్భాన్ని జన్మించిన రావాలి. ఆయన వస్తేనే తప్ప మన లోపల ఉన్నటువంటి దాన్ని తీసేయడానికి కాబట్టి సాధ్యము కాదు. అందుకే వచ్చాడు ఆయన. కాబట్టి తీసివేయలేనటువంటి పాపాన్ని తీసివేయడానికి, మనకి బదులుగా శిక్ష అనుభవించడానికి ఆయన ప్రతిగా బదులుగా ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? విమోచన క్రయధనం. విమోచన అంటే విమోచించడం. ఇప్పుడు వస్తువు నీకు కావాలా బాయ్, కొట్టిదాని ఉంది, ఎలా వద్దు నీకు అది కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే నువ్వు ఏమివ్వాలి? డబ్బులు ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇస్తావు, ఆ వస్తువు వాడు ఏం చేస్తానంటే మనకి ఇస్తాను. నువ్వు దేశపోయినవాడు మనల్ని కొనుక్కున్నాడు. ఎలాగా? తన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. విమోచన క్రయ ధనం రక్తమే అక్కడ. ఆ రక్తాన్ని చిందించి ఏం చేశాడు? తన ప్రాణములు అనే మాట దగ్గర తన ప్రాణమును ఇచ్చేను అన్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. పరిచర్య చేయడానికి వచ్చాడు. శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. అనేక మందిని విడిపించడం కొరకు, ప్రజలందరికీ పాపం నుంచి విడిపించడం కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు, అర్పించాడు, ప్రతిగా అర్పించాడు, విమోచన క్రయధనముగా అర్పించాడు. అంత తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఆ తగ్గింపు ఎవరిగా కనపడుతుంది? మరియమ్మగా కనపడుతుంది. పాదాల దగ్గర కూర్చుంటాడు. అంత తగ్గింపు ఆవిడే కనిపిస్తుంది. పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరియమ్మ కనిపిస్తుంది. కూర్చుని ఏం చేస్తుందంట? బోధ వింటున్న మరియ కనపడుతుంది. నేను 3 పాయింట్లు చెప్పాను మరియమ్మ గారి గురించి. 1, ఎంత చేర్చుకున్న మరియ. 2, పాదాల దగ్గర కూర్చున్న మరియ. 3, బోధ వింటున్న మరియ. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకున్నామో అప్పుడు వాక్యాన్ని మనం వినగలుగుతాం. మనం గుళ్ళోకి వస్తాం కానీ మనం పొరనుండి ఏమన్నది ఇల్లే. గుళ్ళోకి వస్తాం మనం పొరనుండా ఇంకా ఆ పని ఈ పని అది ఇది ఎన్ని మనం పొరలో తిరుగుతాం, ఎన్ని మైండ్లో తిరుగుతాం. అంటే మనకు తగ్గింపని లేదు ఉంటే అవన్నీ ఇద్దరికి వదిలిపెట్టి గుళ్ళోకి వస్తాం కాబట్టి ఆరాధన చేస్తాం, వాక్యాన్ని వింటాం. ఇద్దరికి అన్ని పడుతున్న మైండ్లో పెట్టుకుని గుళ్ళోకి వచ్చి కూర్చుంటే మన వాక్యాన్ని వినలేం. ఆయన బాగా కూర్చోలేమా? ఇక మాట్లాడాలి అనుకున్నావా? ఇప్పుడు మరియ బాగా కూర్చోంది. కూర్చుని ఏం చేస్తుందంటే ఆయన బోధ వింటూ ఉంది. మార్తమ్మ చేసే పని మరియమ్మ కూడా చేయాలి పని, లేకపోతే పని అవ్వదు అక్కడ. అయినప్పటికీ ఆ పని పక్కన పెడేసింది. యేసుప్రభు నువ్వేం బోర్డు పెట్టక్కలేదు. మా కారణం ఏంటి? ఆయన ఏం ఆకలవద్దు. దేవుడు ఆకలవుద్దా? దేవుడు ఆకలవుద్దా? చెప్పనమ్మా. అవ్వదు. దేవుడికి దాహం అవుద్దా? అవ్వదు. దేవుడు నిద్రపోతాడా? నిద్రపోడు. ఏమైనా వీటన్నిటికి అతీతుడు దేవుడు. ఆ సంగతి మాత్రం గ్రహించడానికి పోయింది. మరియమ్మ గ్రహించింది కాబట్టి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన బోధ వింటూ ఉన్న మరియ కనిపిస్తుంది. 3, మళ్ళీ యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూచి ఆమె ఏడ్చుటయు ఇప్పుడు రెండోది, 1 పదాల దగ్గర కూర్చొని బోధ లేక వాక్యాన్ని వింటున్నటువంటి మరియమ్మ కనిపిస్తుంది. 2వ సందర్భంలో పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్న మరియ కనపడుతుంది. విన్నారా మీరు? పాదాల మీద పడి ఏడుస్తున్న మరియ కనపడుతుంది.
అంటే ఈవిడి స్థానం ఎప్పుడు ఎక్కడ కనబడుతుందంటే యేసు పాదాల దగ్గర కనబడుతుంది. యేసు పాదాల దగ్గర కనబడుతుంది. కానీ మరియమ్మ అయితే నమ్మదగినటువంటి విశ్వాసి కాబట్టి వాళ్ళకి పాదాల దగ్గర కూర్చుంది, వాక్యాన్ని వింటుంది. కాబట్టి రెండోసారి తమ్ముడు చనిపోయినప్పుడు ఆయన పాదాల మీద పడి ఏడవడానికి సరిపోయింది. ఆయన పాదాల మీద పడి ఏడవడానికి సరిపోయినటువంటి మరియ కనిపిస్తుంది. ప్రభా నువ్వు ఎక్కడ ఉండుంటే నా తమ్ముడు చావకుండా మాట అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూచి ఆయన పాదాల మీద పడి ప్రభా నీవెక్కడ ఉండి నా సహోదరుడు చావకుండా నేను. రెండవది పాదాల మీద పడి తన తమ్ముడిని బ్రతికించుకోవడం కొరకు ఏడుస్తూ ఉన్నటువంటి మరియ కనపడదు. ఇప్పుడు మరియమ్మ గారి క్రిస్మస్ లో ఎవరున్నారండి? యేసుప్రభు ఉన్నాడు. మరియమ్మ గారి క్రిస్మస్ లో యేసుప్రభు గారు ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరే ఉంటున్న మరియ కనిపిస్తుంది. ఇప్పుడు తమ్ముడిని బ్రతిమలాడిస్తూ ఆ తమ్ముడి కోసం పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్న మరియ కనిపిస్తుంది. మన అవసరాల కోసం కూడా మనం ఆయన పాదాల మీద పడి ఏం చేయాలి? ఏడవాలి. మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం కానీ ఆయన పాదాల మీద పడడానికి మాత్రం సజీవంగా ఇష్టపడతాం. అందుకనే డబ్బులన్నీ అయిపోతాయి, జబ్బులు మాత్రం తాగట్టు. ఇల్లు పిల్లలిపోతుంది కానీ జబ్బులు మాత్రం అలాగే ఉండదు. అన్ని పనులు చేయడానికి సిద్ధమే కానీ ఆయన పాదాల మీద పడి కన్నీటి ప్రార్థన చేయడానికి మాత్రం మనం సిద్ధం కాదు. కానీ మరియ పాదాల మీద పడి తన తమ్ముడు కొరకు ఏడుస్తూ ఉన్న మరియ కనిపిస్తుంది. రెండవ సందర్భాన్ని చూస్తాను. మూడో సందర్భం కూడా చెప్తాను. ఈ పక్కన యోహాను సువార్తలోనే 12వ అధ్యాయం 12వ అధ్యాయం ప్రారంభించారు. కాబట్టి యేసు వచ్చాను ఏం చెప్తుందండి? మాట పని ఏంటి? పని చేయడమే పాపం, పని చేయడమే. కొంతమంది పనులు చేయరు. దేవుడు పని చేయడానికి ఇచ్చాడు, పగలే పని చేయి. రాత్రి పని చేయడానికి కూడా కాదు, విశ్రాంతి తీసుకో. అప్పుడు ఉండదు, అప్పుడు ఉండదు. ఇప్పుడు మాట పని 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 పని. ఇప్పుడు మాట ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వాడు ఒకడు. అప్పుడు మరియ పడొచ్చింది. మరియ ఇది మూడో సందర్భం. మొట్టమొదటి మరియ ఎక్కడ కనబడింది? మొట్టమొదటి మరియ ఎక్కడ కనిపించిందమ్మా? వినని చెవి లేనట్లు అక్కడ బైబిల్ చెప్తుంది. వినని చెవి దేవుడు చెవికి ఇచ్చాడు వినడానికే. పనికి పని వినొద్దు, అవి బుర్రలో తిరుగుతూ ఉంటాయి, నీ లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ అక్కడి నుంచి బయటపోతాయి. పనికి వచ్చే మాటలు వినాలి, మంచి మాటలు వినాలి. ఇప్పుడు మళ్ళీ మంచి మాటలు వింటుంది, బోధ వింటుంది. మొట్టమొదటి మళ్ళీ ఎక్కడ కనబడింది మనకి? ఎక్కడ కనబడిందమ్మా? యేసు పాదాల దగ్గర కనబడింది. రెండోసారి ఎక్కడ కనబడింది? రెండోసారి ఎక్కడ కనబడింది? మళ్ళీ ఆయన పాదాల దగ్గర కనబడింది. మొట్టమొదటి వినడానికి కూర్చుంది అక్కడ. రెండోసారి అవసరం తీర్చుకోవడం కోసం ఏడ్చేది, ఏడుతారు కూర్చుంది. మూడోది చదువు అక్కడే. అప్పుడు మరియ మిక్కిలి విలువ కదా అత్తరు తీసుకొని మన ఎక్కడికి వచ్చింది? ఇంటి ఎక్కడికి వచ్చింది? సెంటు రూపాయికి 2 రూపాయలు 10 రూపాయలు కొత్త 100 1000 పెట్టుకున్నారు. ఆ దినాల్లో ఇంకా కాస్ట్లీ అన్నమాట. ఒరిజినల్ దొరికేది. దాన్ని ఎందుకు వాడేవారంటే ఆ కాలంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని ఆ బాడీ పాడైపోకుండా, శరీరం కుళ్ళిపోకుండా, ఆ శరీరం కొన్ని సంవత్సరాల పాటు ఉండాలంటే దీన్ని వాడేవారు. ఈ లేపనంలో సెంట్లు. ఐగుప్తు దేశం అంతా ఈజిప్ట్ అంటాం. ఈజిప్ట్ అంటున్నాం దాన్ని. ఈజిప్ట్ లో ఏమంటే పిరమిడ్ అని ఉన్నాయి. పిరమిడ్ తెలుసు, ప్రపంచ వింతల్లో అదొక వింత.
ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. 7 వింతలో ఒక వింత ఏంటంటే ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్. ఇలా 4 పక్కన కడతారు, 4 వైపు ఇలా వస్తుంది పిరమిడ్ అంటారు. ఆ పిరమిడ్ లో ఏముంటాయంటే సమాధులు ఉంటాయి. ఆ పిరమిడ్ లో సమాధులు ఉంటాయి. ఒకసారి ఒక సమాధి బయటపడిపోయింది, మట్టిపోయి బాడీ బయటపడింది. చెప్పు ఎదగలేదంట. ఇప్పుడు మన బతికుంటే మన శరీరం ఎలా ఉంది అలాగే ఉందంట ఆ బాడీ. అప్పుడు శాస్త్రజ్ఞులు పరిశీలన చేశారు. ఈ మనిషి చనిపోయి ఎంతకాలం అయిందని పరిశీలన చేస్తే ఇంచుమించు 2000 సంవత్సరాలు అయిందంటే చనిపోయి. 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక శరీరం ఎప్పటిప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అదే ప్రాణం లేదండి. ఏంటి ఎలాగో వీళ్ళు భద్రపరచగలిగారంటే ఇప్పుడు ఈవిడ వాడి చూసారా, మిక్కిలి విలువగా అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఎలాంటి వాటిని వాడేవాడు. యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు సమాధించినప్పుడు కూడా అవే వాడారు. యేసుప్రభువు వారిని సమాధి చేస్తున్నప్పుడు బట్టతో చుట్టి అత్తరు పూసి అక్కడ చూడ మాటలు ఉంటాయి. అవే వాడారు ఆయన శరీరాన్ని. అవే సెంటు విలువైనటువంటి పదార్థాలు వాడేది బాడీ చెడిపోక. ఉదయం మధ్య మరియం కూడా అవే పట్టుకెళ్ళినట్టు శరీరానికి పూయడానికి. మా అన్నారా అంతటి విలువైనటువంటి ఖరీదైనటువంటి అచ్చమైన ఆ సెంటు జటామాంసి ఇవన్నీ కూడా పట్టుకు ఎవరు పోతుంది, యేసు యొక్క పాదాలకు పోతుంది. పోతుంది కూడా అందరితో ఆగిందా, మళ్ళీ చేసిందమ్మా తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచేను. తల వెంట్రుకలు అంటే దేవునికి ఇష్టమా కాదా? ఇష్టమా కాదా? ఇష్టమా కాదా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే ఇదిగో బ్యూటీ పార్లర్ ఏర్పడే అంత. ఇదిగో బ్యూటీ పార్లర్ ఉందా? ఏదో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఎందుకు వచ్చినాయి అంటే ఇదిగే వచ్చింది. మన దీని మీద మనకి ఎంత అయితే మక్కువ పెరుగుతుందో దీన్ని ఇప్పుడు బిజినెస్ తక్కువ వచ్చుకుంటారా రూపాయలు కాకుండా మన పైన. అవునా? ఏదో మొత్తం చుట్టూ వెళ్తాం, ఏదో రాస్తారా ఉంది కాస్ట్లీ. వాడు వాడే పదార్థాలు కాస్ట్లీ. ఇక్కడ కూడా కాస్ట్లీ. ఇప్పుడు అంత స్త్రీని ఎక్కువగా ప్రేమించేటువంటి పరమేశ్వరుడు తీసి యేసుప్రభు పాదాలు అంటే ఎంత తగ్గించుకున్నా అమ్మాయి మరి ఎంత తగ్గింపు ఆవిలో ఉంది. ఆ పాదాలతో నిలిచింది. మళ్ళీ పాదాల దగ్గరే ఉన్నటువంటి మరియా కనిపిస్తుంది. ఒకటి బోధ వింటానికి పాదాల దగ్గర ఉన్న మరియా, రెండోది కష్టకొచ్చినప్పుడు పాదాల మీద కూడా ఏడుస్తున్న మరియా, 3 ఆయన గొప్ప చేయడం కొరకు మళ్ళీ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పాదాలకు అత్తలను పూసి ఆయన యొక్క భూస్థాపన రాబోయేటువంటి రాజు అని ఒక సూచనగా ఈ అత్తలు ఆయనకి మాత్రమే వాడాలి, ఈ సువాసన ఆయనకి మాత్రమే చెందుతుంది, ఎవరికి చెందదని భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ శిలువ కార్యానికి, ఆయన తిరిగి లేవబోయేటువంటి కార్యానికి నాందిగా ఆ పాదాలకు అత్తలు పోసి తల వెంట్రుకలతో తుడిచినటువంటి మరియ. ఇప్పుడు ఆ కుటుంబంలో 3 నిష్మా చేసుకున్నాం అనుకున్నాం కాసేపు. మార్తమ్మ నిష్మా చేసింది, మరియమ్మ నిష్మా చేసింది, 3వది లాజరు నిష్మా చూద్దామా? లాజరు భక్తి చూద్దామా? అక్కడే చదువు యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువు మాత్రం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న వచ్చాను. అక్కడ వారు ఆయన
ఆయనకు విందు చేశాను. లాజరు ఆయనతో కూడా. అది ఇప్పుడు అక్కడ భోజనం చేస్తున్నారు. ఎవరెవరు భోజనం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి ప్రత్యేకించి లాజరు నుంచి రాయబడింది. ఏమని రాయబడింది అంటే ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అంటే ఆ భోజనశాలలో విందులో యేసుప్రభువు వారు కూర్చున్నారు. ఇప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారండి? లాజరు కూడా ఉన్నాడు. ఇదే ప్రభువు వల్ల, ప్రభువు ఆరాధన. ఎంత స్పష్టంగా ఉందో ఆలోచించేయండి. ఆ భోజనం చేసే కాడ యేసుప్రభువు వారు భోజనం చేస్తుంటే ఆయనతో పాటు కూర్చున్న వారిలో లాజరు కూడా ఉన్నాడు. అంతకుముందు లాజరు ఏమయ్యాడు? చనిపోయి సమాధి చేయబడ్డాడు. 4 రోజులు సమాధిలో ఉన్నాడు. యేసుప్రభువు బయటికి రాంటే బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు బయటికి? ప్రేత వస్త్రాలు పెట్టున్నాయి కదా, తాళతో బంధింపబడ్డాడు. ప్రేత వస్త్రం అంటే ప్రేత వస్త్రాలు అంటే ఏంటబ్బాయి? తెలుపా? ప్రేత అంటే తెలిపేది ఉంది. నీవు ఎల్లప్పుడు 44 చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చిన అతని ముఖములకు రుమాలు కట్టి ఉండేను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోయిన వారితో. ప్రేత వస్త్రాలు అంటే క్రియల వస్త్రాలు. అవి ఎంత ఖరీదైనా మనకి ఇంట్లో మనం కొట్టుకుంటామా? రుమాలు కట్టి ఉంది. పాడతో కట్టబడి ఉన్న లాజరు. వేడి చేత కట్టబడ్డాడు, ప్రేత వస్త్రాల చేత కట్టబడ్డాడు. సాతాను చేత బంధింపబడిన మనిషి. తర్వాత కట్టబడినటువంటి మనిషి, కట్టబడిన గాడిద, కొట్లు. ఈ లోకంలో పాపము అనే కట్లు, పాపములు అనే ప్రేత వస్త్రాలు, పాపం అనేటువంటి రుమాలు, వీటన్నిటి చేత బంధింపబడినటువంటి లాజరు ఇప్పుడు యేసు ప్రభువు చేత లేపబడ్డాడు. వస్త్రాలు తీయబడి, కట్లు విప్పబడింది. ఇప్పుడు బయటకు వచ్చాడు లాజరు. పాపం అనే కట్ల నుంచి విడిపింపబడిన లాజరు, వ్యభిచారం అనే కట్ల నుంచి విడిపింపబడిన లాజరు, అబద్ధాలు మోసం అనే కట్ల నుంచి విడిపింపబడిన లాజరు. ఈ యేసు ప్రభువు చేత విడిపించబడిన లాజరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆరాధనలో ఉన్నాడు. అదే ఆరాధనలో ప్రభువు ఉన్నాడు. అది లాజరు క్రిస్మస్, అది లాజరు ఆరాధన. ఇప్పుడు మరియమ్మ గారి ఆరాధన, లాజరు ఆరాధన, మార్తమ్మ గారి ఆరాధన మనం చూస్తాం. ఇప్పుడు యేసుప్రభువు అన్నారు కదా, ఎవరి క్రిస్మస్ బాగుంది, లేకపోతే ఎవరి జీవిత శైలి యేసుప్రభువు మెచ్చుకున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 42వ వచనం వచ్చారు. 42వ వచనం దాకా 41 వచ్చారు. అందుకు ప్రభువు మార్తా కానీ అవసరమైనది అమ్మా, ఎన్ని అయినా కానీ అవసరమైంది ఏంటంట? ఒకే ఒకటి అవసరమైంది. అదే మారు మనసు, అదే రక్షణ. ఒకటే అవసరమైనది ఒక్కటే. మరియా ఏది ఏర్పరచుకుందంట? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏమిటా ఉత్తమమైంది? ఈ లోకం వైపు చూడడం కాదు, విస్తారమైన పరిపాలన పెట్టుకుని దేవుడిని నిర్లక్ష్యం చేయడం కాదు. అవసరమైనది ఏమిటంటే ఆయన పాదాల దగ్గర అనగా తగ్గింపు కలిగినటువంటి జీవితంతో వాక్యాన్ని వినటం, మన అవసరాల కొరకు ఆయన పాదాల మీద పడి ఏడవటం, మన ధనాన్ని, మన డబ్బులు ఆయన కొరకు ఖర్చు పెట్టి ఆయన గొప్ప చేయడం, మన శరీరాన్ని ఆయన కొరకు మనం ఖర్చు పెట్టడం. ఇది అవసరమైనది, ఉత్తమమైనది. దానిని మరీ ఏర్పాటు చేసుకుంటాం. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొక్క నుండి తీసివేయబడనిది
ఏర్పాటు చేసుకోండి. అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోండి. తీసివేయబడిన దాన్ని ఏర్పాటు చేసుకోండి. రేపు యేసుప్రభు వచ్చినప్పుడు ప్రభు ఎంత పని చేశాను, గుళ్ళో రాత్రి పగలు తిరిగాను, ఇంత చేశాను అంటే దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటే మాట విషయంలో మెచ్చుకోలేదు. మరి ఏం మెచ్చుకున్నాడు? చేసావు కరెక్టే. క్రిస్మస్ రోజు ఏం వాక్యం చెప్పారు అని అంటే, ఏమో ప్రభావ నడవడం మర్చిపోయాను అని అంటే ఏమంటాడు ఆయన? నువ్వు అవసరమైన దాన్ని పెట్టేస్తావు, ఉత్తమమైంది నీ దగ్గర లేదు, కాబట్టి నీ వల్ల నాకు ప్రయోజనం లేదు అని యేసుప్రభు వారు అనేటువంటి పరిస్థితి రాకుండా మాతో యేసుప్రభు వారు చెప్పారు. మరియా అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకోండి, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోండి, తీసివేయబడని దాన్ని ఏర్పాటు చేసుకోండి. పాదాల దగ్గర ఉండే వాక్యాన్ని వినండి, పాదాల మీద పడి ఏడ్చి అవసరాలు తీర్చుకుంది. పాదాలు విలువైనటువంటి అత్తని కడిగి తన డబ్బును ఆయన వరకు ఖర్చు పెట్టింది. రాబోయేటువంటి రాజు నువ్వే అని చెప్పి అత్తలతో వాసనతో ఆయన నింపింది. కాబట్టి యేసుప్రభు వారు మరియమ్మను మెచ్చుకున్నాడు. అలాగని మాత్రం నేను తెచ్చలేదు కానీ అమ్మాను కూడా పద్యాసనం అవసరమే, కానీ మరియం దారిలో కూడా రావాలి అని చెప్పి ఆయన పోయింది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఎలా ఉన్నాం? మార్త వలె ఉన్నామా, మరియ వలె మనం ఉన్నామా, లాజరు వలె మనం పరిశీలన చేసుకుని యేసుప్రభు వారు కోరిన రీతిగా అవసరమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని, తీసివేయబడని దాన్ని మనం ఏర్పాటు చేసుకొని పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుని ముందుకు సాగాలి అని మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన అందరికీ దీవెనకరంగా ఉంచి నడిపించును గాక. అందులో చర్చి నుండి అయితే మేమైతే అందరం అయితే వచ్చేస్తున్నామండి. చర్చి అయితే ప్రార్థన అయితే అయిపోయిందండి. మా ఫాస్టర్ గారు వాక్యం ఎలా చెప్పారో ఏంటో మీరు అందరూ విన్నారు కదండి, చూశారు కదండి. ఎలా చెప్పారో ఏంటో కామెంట్లో అయితే మాకైతే చెప్పండి మీరు అంతే. ఇంటికైతే వచ్చేసామండి మేము అందరం అయితే.